ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఉదయాన్నే సమాధి దగ్గరికి వెళ్ళి కొవ్వొత్తులు వెలిగించి ఏం చేస్తారు, దండం పెట్టి వస్తున్నారు. డోంట్ డూ దాట్. కాబట్టి మీ ప్రియులు ఎవరైనా చనిపోతే దాన్ని చూసుకోవడానికి వెళ్ళని తప్పించి సమాధి ఆరాధన చేయడానికి మనం లేవు. వీఆర్ నాట్ వర్షిపర్స్ ఆఫ్ టోమ్స్. మన సమాధి ఆరాధికులు కాదు, సమాధిని గెలిచిన యేసుని ఆరాధించేటువంటి వాళ్ళు. స్తోత్రం చెప్పండి. ఎంత ధైర్యం వారిలో వచ్చింది. పునరుత్థానం ఏం చేసింది? కలవరాన్ని తొలగించింది. పునరుత్థానం ధైర్యంతో ప్రజలు నింపింది. పునరుత్థానం చెప్పండి గొప్ప హతసాక్షులుగా ఏమండి తన శిష్యులు మార్చగలిగింది. ఈరోజు పునరుత్థానమే కనుక లేకపోతే పాలిమాన్లు మీకు కనిపించేవాడు కాదు, క్రైస్ట్ టెంపుల్ అనేది ఉండేది కాదు. పునరుత్థానం లేకపోతే అనేక మంది క్రైస్తవ మిషనరీలు వారి ప్రాణాలు తెగించి అనేక గ్రామాలకి, అనేక ప్రాంతాలకి, అనేక ఏజెన్సీ ప్రాంతాలకి, అనేక కొండ ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తు నెరగినటువంటి వారు సువార్త ప్రకటించేటువంటి మిషనరీలు రారు. ఇంత రోషం ప్రజల్లో ఉండదు. పునరుత్థానం కనుక లేకపోతే ఇంత కాన్ఫిడెంట్గా నేను మీకు వాక్యం చెప్పలేను. ఇంత ఆత్మవిశ్వాసంతో, తొణికిసలాడేటువంటి ఆత్మవిశ్వాసంతో మీకు వాక్యాన్ని నేను చెప్పలేను. నా పునరుత్థానాన్ని నేను నమ్మాను. యేసయ్యను ఒకరోజు నేను చూడబోతున్నాను. కాబట్టి ఆ పునరుత్థానం మీరు నమ్మండి. ఆ పునరుత్థానం ద్వారా మీకు రక్షణ, ఆ పునరుత్థానం ద్వారా నిత్యజీవం అని ఇంత నొక్కి ఒక్కానించి ఆత్మవిశ్వాసంతో చెప్తున్నానంటే ఆ పునరుత్థానం మాత్రం. యేసయ్య మరణించి తన జీవితం ముగించబడిపోతే క్రైస్తవం ఇంత ప్రబలదు, ఇంత ఏమండి శరవేగంతో ప్రపంచం అంతా వ్యాపించిపోదు. యేసు గురించినటువంటి వార్త. ఆయన పునరుత్థానం జరిగింది కాబట్టి ప్రపంచం అంతా కూడా వ్యాపించేసి